మనం కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. నేను ఎప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉంటాను. ఈ కడప గడ్డలో చెప్తున్నా, వివేకానంద రెడ్డి మర్డరు నాలాంటి నాయకుడినే మోసం చేయగలిగారంటే తెల్లవారితో నిద్ర లేస్తే ఒక అసాక్షి పేపర్ ఒకటి ఉంది, టీవీ ఒకటి ఉంది. గుండెపోటుతో వివేకానంద రెడ్డి గారు చనిపోయారు. అందరి మారిగా నేను కూడా నమ్మాను. అంతవరకు ఎప్పుడు కూడా నేను వేరే కోణంలో ఆలోచించేవాడిని. ఎన్నికల బిజీలో నమ్మితే సాయంత్రానికి మలుపుల మీద మలుపులు, గొడ్డలితో మెదడు కూడా బయట వచ్చి అంత చిన్న భిన్నమైపోయి రూమ్ అంతా రక్తం ఉంటే అలాంటిది కడిగేసి ఏమీ జరగనట్టు గుండెపోటుతో రక్తం వచ్చి గోడలన్నీ కూడా తడిచిపోయాయని చెప్పగలిగారంటే ఎలాంటి వారితో మనం పోరాడుతున్నాం ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. సాయంత్రానికి మలుపులు తిరిగి రెండో రోజున నారాసుర రక్త చరిత్ర నా చేతిలో కత్తి పెట్టి నా మీదనే నెపవేసే పరిస్థితికి వచ్చారంటే కెన్ యూ ఇమాజిన్ అని చెప్పి నేను మిమ్మల్ని అడుగుతున్నా. అర్థమైందా మీకని అడుగుతున్నా. అర్థమై ఉంటే చేలు పైకెత్తమని చెప్తున్నా. అలాంటి కరుడు గట్టినటువంటి నేరస్తులతో రాజకీయం చేస్తున్నాం. అందుకే నిన్న ఒకటి జరిగితే వీరయ్య చౌదరి, సంతనూతలపాడు, పల్నాడు హత్యలు జరిగాయి. హత్యలు జరిగితే నాకు అనుమానం వచ్చింది. ఇప్పుడు నేను ఎవరిని నమ్మడం లేదు. ప్రతి ఒక్క విషయాన్ని కూడా సందేహం పెట్టుకొని మనసులో వేరే విధంగా నేను ఆలోచించి ఎవరు చేశారని ఆలోచించే పరిస్థితికి వచ్చాను. చేస్తే కొంతమంది మన దగ్గరుండి వాళ్లకు కోవర్ట్లుగా పనిచేస్తూ వాళ్ళ ప్రోత్సాహంతో ఇష్టానుసారం హత్యా రాజకీయాలు చేస్తున్నారు. మన చేతితో మన వేలుతో మన కన్ను పొడుచుకుని తద్వారా రెండు పనులు, ఇది తెలుగుదేశం పార్టీ వాళ్ళు వీళ్ళనే చంపుకుంటున్నారు అని చెడ్డ పేరు తేవడం, వాళ్ళ టార్గెట్ ని సులభంగా ఎలిమినేట్ చేయడం, ఇది నేరస్తులు చేసే కనికట్టు మాయ. అందుకే చెప్తున్నా, ఎవరైనా సరే మన కార్యకర్తలు కూడా ఇలాంటి తప్పుడు పనులు చేస్తే ఏ కార్యకర్తను కూడా నేను ఉపేక్షించనని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా.